ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో రెండో మ్యాచ్ లో టీమిండియా కంబ్యాక్ ఇచ్చింది. మొదటి టెస్టులో ఓడిన భారత్ రెండో టెస్టులో గ్రాండ్ విక్టరీ అందుకుంది. బ్యాటర్లతో పాటు బౌలర్లు కూడా రాణించడంతో పర్ఫెక్ట్ విజయం సాధించింది. ఇక లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్టులో టీమిండియా ప్లేయింగ్ 11 లో ఎవరిని సెలెక్ట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొదటి టెస్టులో బుమ్రా మినహా మిగతా ఏ బౌలర్ రాణించకపోవడంతో టీమిండియా ఓటమి పాలవాల్సి వచ్చింది. అయితే రెండో టెస్టులో బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన ఆకాశ్దీప్ 10 వికెట్లతో సత్తా చాటడం, అలాగే మహమ్మద్ సిరాజ్ 7 వికెట్లు తీయడంతో ఒక్కసారిగా భారత పేస్ బౌలింగ్ ఫామ్ లోకి వచ్చినట్టయింది. అయితే మొదటి 2 టెస్టుల్లో విఫలమైన ప్రసిద్ధి కృష్ణను మూడో టెస్టులో పక్కన పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. అతడి స్థానంలో బుమ్రా రానున్నాడు. మొత్తంగా బుమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్ ముగ్గురు మూడో టెస్టులో అందుబాటులో ఉండనున్నారు. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్ ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఒకరు ఫెయిల్ అయినా మరొకరు రాణిస్తూ మ్యాచ్ విజయంలో కీలకంగా మారారు. ఇక 4వ స్థానంలో వస్తున్న కెప్టెన్ శుభమన్ గిల్, 5వ స్థానంలో వస్తున్న వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఫుల్ ఫామ్ లో ఉండడం టీమిండియాకు బాగా కలిసి వచ్చే అంశం. అలాగే రవీంద్ర జడేజాతో పాటు వాషింగ్టన్ సుందర్ కూడా ఈ ఇద్దరు అటు బౌలింగ్, బ్యాటింగ్ లో రాణిస్తుండడం విశేషం. ఇక టీమిండియాకు పెద్ద మైనస్ గా మారింది మాత్రం 2 స్థానాలు. ఒకటి ఫస్ట్ డౌన్ లో బ్యాటర్, ఇంకొకటి ఫేస్ ఆల్రౌండర్. మొదటి టెస్ట్ లో ఫస్ట్ డౌన్ లో దిగిన సాయి సుదర్శన్ విఫలమవడంతో రెండో టెస్ట్ లో కరుణ్ నాయర్ ను 3వ స్థానంలో బ్యాటింగ్ కు దింపారు. చాలా ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇయ్యలేకపోయాడని చెప్పవచ్చు. మరి మూడో టెస్ట్ లో కరుణ్ నాయర్ ని తీసుకుంటారా లేక మరొకరిని రీప్లేస్ చేస్తారనేది చూడాలి. ఇక బౌలింగ్ ఆల్రౌండర్ విషయంలో 2 మ్యాచ్ల్లోనూ టీమిండియా విఫలమైంది. మొదటి టెస్టులో శార్దుల్ ఠాగూర్ అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్ లో విఫలమవగా రెండో టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి 2 ఇన్నింగ్స్ లోనూ కేవలం ఒకే ఒక పరుగు అవుట్ అయ్యాడు. దీంతో అతన్ని మూడో టెస్టులో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తంగా ఈ 3 మార్పులు మూడో టెస్టులో చోటు చేసుకునే అవకాశం ఉంది. కనీసం లేదా 2 మార్పులతోనైనా బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా ఈ నెల 10 నుంచి 14 మధ్య లార్డ్స్ మైదానంలో 3వ టెస్టు మ్యాచ్ జరగనుంది.